జేపీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం నందు ఎన్టీఆర్ 23వ వర్ధంతి సందర్భంగా పలు చోట్ల ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వెంకటగిరి ఘోష హాస్పిటల్ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కురుగుల రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన అన్న ఎన్టీ రామారావు అవినీతికి ఏ విధంగా ప్రాణం పోసాలైతేనేమి, టౌన్ అయితేనేమి, పెద్దల్ని ఏ విధంగా నా భావాలు కూడా కమ్యూనిజమే. 23వ వర్ధంతి జరుపుకుంటున్నాం. ఆ మహనీయుడు ఈ తెలుగు రాష్ట్రానికి ఒక పేరు తెచ్చాడు, ఒక గుర్తింపు తెచ్చాడు. ఢిల్లీలో మనల్ని చిన్న చూపు చూసేవాడు. మరి స్వర్గీయ ఎన్టీ రామారావు పార్టీ పెట్టి ఆంధ్ర అంటే ఆంధ్రాని ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చి ఢిల్లీలో తెలుగు వాళ్ళు నిలబెట్టినటువంటి గొప్ప మనిషి స్వర్గీయ ఎన్టీ రామారావు. ఆ రోజుల్లో ఇందిరాగాంధీని ఎదిరించి పార్టీ పెట్టి ముఖ్యమంత్రి 9 నెలల్లో ముఖ్యమంత్రి అయినటువంటి గొప్ప మనిషి మన స్వర్గీయ ఎన్టీ రామారావు. ఆయన సినిమా రంగంలో కానీ ఇటు రాజకీయంలో కానీ అన్నీ కూడా సక్సెస్ఫుల్ గాను మరి ఒక పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి మహనీయుడు. ఈరోజు ఆయన జీవిత చరిత్ర ఒక సినిమా తీసి ఈ తరానికి కూడా తెలియచెప్పాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి మరి ఇప్పుడే ఒక సినిమా కూడా తీసి ఆ సినిమాలో చూపిస్తా ఉన్నారు. కథానాయకుడు ఎన్టీఆర్ కథానాయకుడు అని. అది ఇప్పుడు ఫస్ట్ హాఫ్ అది, సెకండ్ హాఫ్ కల్లా అధినాయకుడు అని కూడా తొందరలోనే వచ్చే నెలలో మహానాయకుడు వచ్చే నెలలో రిలీజ్ అయిపోతా ఉంది. ఈ కథానాయకుడిలో మరి చాలా మంది తెలియని విషయాలు కూడా తెలుసుకున్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని గురించి ఆలోచించి పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఈ రాష్ట్రంలో, వీళ్ళని ఏ విధంగా కాపాడాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఆ రోజుల్లో కూడు గుడ్డ ఈ మూడుని ఒక సింబల్ గా పెట్టి దాన్ని ఆయన ముఖ్యంగా తీసుకొని ప్రజలకి ఏ విధంగా ఇల్లు ఇవ్వాలి, ఏ విధంగా కిలో 2 రూపాయలు బియ్యం ఇవ్వాలి, ఏ విధంగా బట్టలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆ రోజుల్లో పెట్టాడు. ఈరోజు అదే కంటిన్యూ అవుతూ మళ్ళా ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన్ని స్మరించుకుంటూ ఇంకా సంక్షేమ పథకాలని ఇంకా ఎక్కువ పెట్టారు. ఈ స్ఫూర్తి స్వర్గీయ ఎన్టీ రామారావు నుంచి వచ్చింది అన్నమాట. ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఈ రోజు ఎవరు చేసినా మొట్టమొదటిగా చేసింది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. ఆయన ఎప్పుడు కూడా మనం స్మరించుకోవాలి. ప్రతి సంవత్సరం కూడా ఈ పండగలు వెళ్ళిపోయి లాస్ట్ రోజు 18వ తారీఖు ప్రతి సంక్రాంతి జనవరి నెలలో 18వ తారీఖున ఆయన వర్ధంతి జరుపుకుంటున్నాం. ఇప్పటికి ఆయన చనిపోయి 23 సంవత్సరాలు. ఈరోజు మనం 23వ వర్ధంతి జరుపుకుంటా ఉన్నాం. ఈ మహనీయుడు ఎన్నో పేదవాళ్ళకి చేశారు కాబట్టి ప్రతి పేదవాళ్ళ గుండెల్లో నిలబడిపోయారు. అందుకని ప్రతి సంవత్సరం ఆయన్ని మరి తలుచుకుంటూ
మన ఈ పండుగను కూడా జరుపుకున్నామని చెప్పని కూడా తెలియజేస్తూ అన్ని రంగాల్లో కూడా ఆయన పై చేయాలి, ఏది కూడా ఫెయిల్ అయింది లేదు, ప్రతి ఒక్కటి కూడా సక్సెస్ఫుల్గా చేశారు. అందుకని ఆయన మనందరూ కూడా స్మరించుకోవాలని చెప్పని తెలియజేస్తూ మరి ఆయన్ని స్మరించుకుంటూ చాలా మంది సోదరులు యువకులు ఉత్సాహవంతులు వచ్చి ఈరోజు మేము బ్లడ్ డొనేషన్ ఇస్తాం, పేదవాళ్ళు బ్రతుకుల్ని కాపాడుతాం, ఎవరైతే ప్రాణాపాయంలో ఉంటారో వాళ్ళకి మేము మా బ్లడ్ ఇస్తామని చెప్పి ముందుకొచ్చారు. వాళ్ళందరినీ కూడా మనం అభినందించాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్పి తెలియజేస్తూ ఇలాంటి సోదరుల్ని ఎప్పుడు కూడా మనం కూడా మర్చిపోకూడదు. ఎందుకంటే ఈరోజు ఆయన జ్ఞాపకార్థంగా మేము ప్రాణాపాయంలో ఉండే వాళ్ళని ఆదుకుంటాం, మేము బ్లడ్ డొనేట్ చేస్తామని చెప్పి ముందుకు వచ్చిన సోదరులందరూ కూడా ఎన్టీఆర్ వర్ధంతి జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన ఏఎంసీ చైర్మన్ గారికి, అలాగే పార్టీ అధ్యక్షుడు సంజయ్ రెడ్డి గారికి, వైఎస్ ఎంపీపీ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, ఇక్కడికి వచ్చేసినట్టు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రాంని జరుపుకుంటున్నామంటే మన నందమూరి తారక రామారావు గారు మనకు ఎన్నో అనుభవాలతో మన రాజకీయ రంగంలోనే మనకు అదే కాకుండా మన సినిమా రంగంలో కాకుండా రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి చేసినందుకు ఈరోజు మనం ఆయన చేసిన పట్ల ఈరోజు మనం ఇంత ముందుకు వెళ్ళడానికి కారణం మన ఎన్టీఆర్ గారిని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆయన చేసిన పనులన్నింటిని కూడా మన చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకొచ్చి, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి కృషితో మనం ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేసుకోవాలంటే మళ్ళీ కూడా మనం టీడీపీ ప్రభుత్వం రావాలని కూడా మన నాయకుల్ని, కార్యకర్తలు అందరినీ కూడా కోరుకుంటూ ఈరోజు ఇలాంటి ప్రోగ్రాం జరుపుకున్నందుకు ఇంకెన్నో కార్యక్రమాలు జరుపుకోవాలంటే మనం తెలుగుదేశం పార్టీ రావాలని కూడా కోరుకుంటూ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు, ఎంపీడీఓ ఆఫీస్ ముందు రూరల్ ఆధ్వర్యంలో మన ఎంపీపీ గారు, మన అధ్యక్షుడు సంజీవ్ రెడ్డి గారు, అదేవిధంగా రామచంద్రయ్య గారు, అదేవిధంగా పప్పు చంద్రమోహన్ రెడ్డి గారు, రూరల్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో 23వ ఎన్టీఆర్ వర్ధంతిని విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, రాజకీయ చతుర్థుడు, పేదల పార్టీ పెన్నిదైన మన ఎన్టీఆర్ 23వ వర్ధంతిని ఈరోజు జరుపుకున్నందుకు ఆయన భౌతికంగా మన ముందు లేకపోయినా ఆయన ఆశయాలతో ముందుకు పోతున్నారు ఈరోజు ప్రతి తెలుగుదేశం కార్యకర్త. 1982లో ఆయన పార్టీని ఏ ఉద్దేశం అయితే పెట్టాడో పేదలకి ఆదుకోవాలా, పేదలకి పిడికిడి అన్నం పెట్టాలా, పేదలకి బట్టలు ఇవ్వాలా, పేదలకి గూడు కట్టించాలా, అదేవిధంగా పేదలు బాగుంటేనే ఈరోజు సమాజం బాగుంటుంది. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. మనం బ్రహ్మాండంగా తెలుగుదేశం పండగలాగా మేలో మేము జరుపుకుంటాం. మా పండగ అది. అదేవిధంగా ఈరోజు ప్రజలంతా ఎన్టీ రామారావు గుర్తుపెట్టుకొని ఆయన స్ఫూర్తితో ఈరోజు తెలుగుదేశానికి మరలా రాష్ట్రం తప్పుదోవ పట్టించకుండా తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరలా